ఇక నిజామాబాద్ లో అయితే తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సో నిజామాబాద్ లో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రజెంట్ పోలింగ్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం 2 గంటలకు అంటే మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి నిజామాబాద్ కి సంబంధించి? థ్యాంక్ యూ శరణి. పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా కీలక ఘట్టమైన పోలింగ్ కూడా ఈ రోజు ప్రశాంతంగా ముగిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా సంబంధించి బోధన్ డివిజన్ లో ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే మొత్తం బోధన్ సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా డివిజన్ లోని పరిధిలోని కురాసూత పోలింగ్ సంబంధించి పోలింగ్ సరళిలో గంట మరొక ముగినదని చెప్పవచ్చు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను కూడా ఏర్పరిచారు. దీంతో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సరళి కూడా మొత్తం పోలింగ్ సరళి కూడా ప్రశాంతంగా జరిగిందని తెలిసింది. మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి 1 గంట వరకు కూడా నిర్వహించారు. అయితే ఆ 1 గంట లోపు ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళకు మాత్రం ఓటు కేసుకు అనుమతించారు. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా తమ ఐడెంటిటీ కార్డు తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళకి లోపల కనిపించారు. కూడా కనిపించలేదు. దీనికి సంబంధించి కూడా పోలీసు సంబంధించి జిల్లా కలెక్టర్స్ తో పాటు సిపి సాయి చైతన్య కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత దీనికి చివరి ఘట్టమైనటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ముఖ్యంగా ఇటు కౌంటింగ్ విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పి కూడా సాయి చైతన్య చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మొదట విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పి ఓటర్స్ ఎక్కువ ఉన్న చోట్ల సిబ్బందిని పెంచి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా 30 సమస్యకి కేంద్రాలను కూడా గుర్తించామని చెప్పి అక్కడ ఎలాంటి అవసరం జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిశీలించని చెప్పారు. అక్కడ భారీ అదనపు బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఈ రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత సర్పంచ్ ని కూడా అభ్యర్థిని ప్రకటిస్తాం, దాంతో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ప్రశాంత్ దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ముఖ్యంగా ఇటు మొదటగా వార్డు మెంబర్లను కూడా కౌంటింగ్ జరుగుతుంది. తర్వాత సర్పంచ్ కి సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్ కూడా వస్తుందని చెప్పి అప్పుడే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. అదే ఉదయం 9 గంటలకు 19.80% ఓటు నమోదు కాగా, అలాగే 11 గంటలకు చూసుకున్నట్లయితే 50.73% రిజల్ట్ నమోదైంది. అయితే 12 గంటలకు మీరంతా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటలకు 19.70%, అలాగే 11 గంటలకు 53.40% ఓటు శాతంగా నమోదైంది. అయితే ఈ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికారులు మాత్రం పూర్తిగా ప్రశాంతంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటన చూడలేదు, ప్రశాంతంగా కూడా పోలింగ్ జరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉందని చెప్పచ్చు. నవీన్, అలాగే మొత్తానికి రిజల్ట్స్ రావడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అలాగే కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర పోలీసులు ఇంకా ఎలాంటి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు? అయితే ప్రధానంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. అయితే 1 గంట లోపల ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళకి పూర్తిగా అనుమతించారు. అయితే సమస్యకి కేంద్రాలను బట్టి 31 కేంద్రాలు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి ఉండి ఇటు మధ్యాహ్నం 1 గంట తర్వాత వరకు కూడా మొత్తం వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పుడెప్పుడు పోలింగ్ సరైన కూడా పరిశీలించాము. అలాగే ఇటు భద్రత సిబ్బందిని కూడా పెంచామని కూడా సిపి సాయి చైతన్య కూడా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.